ఆ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి వెరీ 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 థ్యాంక్స్ అండి. ఇప్పటి వరకు నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరు నేను చాలా ఆనందిస్తున్నాను. చాలా థ్యాంక్స్, చాలా చాలా సో మచ్ అండి. మామూలుగా ఈవినింగ్ టైంలో జలుబు చేసిందండి. మార్నింగ్ నుంచి బాగా జలుబుగా ఉంది, మబ్బు పట్టుంది, ఏం నోటికి రుచి తగలట్లేదు అని చెప్పేసి ఏం తినాలి అనుకుంటుంటే మా అత్తయ్య గారు చెప్పారు, చికెన్ మసాలా కర్రీ తింటే జలుబు పోతుంది, నోటికి టేస్ట్ వస్తుందని చెప్పారు. అందుకనే మేము చికెన్ తెప్పించామండి. మా సార్ వెళ్ళి 1/2 kg చికెన్ తెచ్చారు. అందులోపల నేను ఆనియన్స్ కట్ చేసి, కొత్తిమీర కట్ చేసి, పచ్చిమిర్చి కూడా కట్ చేసి నూనెలో వేగిస్తున్నాను. నూనె కూడా 3 టేబుల్ స్పూన్స్ వేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్రీ స్పెషాలిటీ ఏంటంటే కొత్తిమీర టమాటో చికెన్ కర్రీ. ఎవరైనా చికెన్ ఇంకా వేరే రెసిపీ చేసి ఉంటారు, కానీ కొత్తిమీర చికెన్ టమాటో కర్రీ చాలా తక్కువ అండి. ఒక 3 times కొత్తిమీర వాడాల్సి వస్తుంది. ఇందులో ఆల్రెడీ ఆయిల్లో మగ్గుతున్నవి, చాలా టేస్టీగా, స్మెల్ కూడా బాగా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే మీకు నచ్చితే నా వీడియోస్ కానీ నా పిక్స్ కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే చికెన్ తేగానే అలాగే వేస్తారు సర్వలో. అలా ఎప్పుడు వేయొద్దండి. అప్పుడు క్లీన్ చేయించుకొచ్చింది కూడా అలా వేయకూడదు, ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. వాళ్ళు క్లీన్ చేసే ఇస్తారు, కానీ బ్లడ్ వచ్చినా క్లీన్ చేసుకోవాలి, రక్తం రాకపోయినా క్లీన్ చేసుకోవాలి. తక్కువ రక్తం వస్తే 1 time క్లీన్ చేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ రక్తం ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ క్లీన్ చేసుకోవాలండి. ఎందుకంటే కూర స్మెల్ వస్తుందండి, కౌసు స్మెల్ వస్తుంది చికెన్ కడగకుండా వేస్తే. ఎప్పుడైనా కూర తిన్నాక చెయ్యైనా స్మెల్ వస్తుంది, అండ్ అది కూర తినేటప్పుడైనా స్మెల్ వస్తుంది, కౌసు స్మెల్. అందుకనే నేను కడుగుదామని తీసుకొని వచ్చాను. ఆల్రెడీ బ్లడ్ దానికి ఫ్రెష్దంట, ఇప్పుడే కడిగేసరికి ఇంకా బ్లడ్ ఎక్కువ ఉంది. వాళ్ళు అంటే నీట్గా కడిగారు, కానీ ఇంకా కొద్దిగా ఎక్కువగానే ఉంది. నేను మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఒకప్పుడు చికెన్ ముట్టుకోవడం తెలియదు, కట్ చేయడం తెలియదు, దాన్ని ముట్టుకోవాలంటేనే బ్లడ్ ఉంది, నేను ముట్టుకోను అనేది మా పేరెంట్స్ వాళ్ళ ఇంట్లో. కానీ అమ్మాయి పెళ్ళైనాక చాలా పద్ధతులు మార్చుకుంటుందండి, అన్నీ చేస్తుంది, రానివి నేర్చుకుంటుంది. చెయ్యకపోతే ఏమనుకుంటారు, మీ అమ్మ మీ నాన్న ఇవి కూడా నేర్పలేదా అని అంటారు మమ్మల్ని. చికెన్ 2-3 times కడుక్కుంటే బెటర్. ఆయిల్ అంటున్నా, రక్తం ఎక్కువ ఉన్నప్పుడు, బ్లడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఒక 2 times కడుక్కోండి. జలుబు ఉందండి బాగా, అందుకనే ఈ చికెన్ వండుతున్నాను. నా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఒక బ్లడ్ ఉంది చూడండి అక్కడ, దాన్ని నేను తీస్తున్నాను చేయితోటి. మామూలుగా ఒకళ్ళ బ్లడ్ చూస్తేనే మన కళ్ళు తిరుగుతాయి. మీరు తినట్లేరా అంటారేమో, తిన్నా కూడా ముట్టుకోవాలంటే ఇబ్బందే కదండి. నీట్గా కడిగాను ఒక 3 times. ఇప్పుడు దాన్ని గ్యాస్ దగ్గరికి తీసుకొని వెళ్తాను, మీకు చికెన్ చూపిస్తాను. చూడండి ఎంత బాగుందో చూడండి, కడిగితే నీట్గా. ఇక ఆల్రెడీ ఆయిల్ పెట్టాను కదండి స్టవ్ మీద, నూనె మగ్గుతుంది, పచ్చిమిర్చి కొత్తిమీర మగ్గుతుంది. జలుబు చేసినప్పుడు ఘాటుగా తింటే జలుబు పోతుందండి, గొంతులో పచ్చున్నా ఇంకేదున్నా పోతుంది. నెక్స్ట్ అవి కొద్దిగా మగ్గాక అసలు మాడనివ్వద్దు. మళ్ళీ 2nd time కొత్తిమీర వేసాను. ఫస్ట్ టైం ఆల్రెడీ కొత్తిమీర వేసాను, ఇప్పుడు 2nd time కొత్తిమీర వేసుకున్నాక అల్లం వేయాలండి. అసలు అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్, ఆయిల్ మగ్గాక సూపర్ స్మెల్ ఉంటుందండి, మామూలు స్మెల్ కాదు. నేను అల్లం డబ్బా తెచ్చేందుకు వెళ్తున్నాను. ఫ్రిడ్జ్లో ఉంది అల్లం డబ్బా, బ్లాక్ కలర్ది చూడండి అల్లం డబ్బా. పక్కన చాక్లెట్ డబ్బా. బుద్ధి లేదు, జలుబు ఉండి. ఇటు థమ్స్అప్ కూడా ఉంది, అస్సలు బుద్ధి లేదు నాకు. అల్లం వేస్తాను చూడండి. అల్లం వేసినాక ఒక 2 minutes అల్లం మగ్గాక పసుపు వేసుకోవాలి. పసుపు కూడా మగ్గాక ఏం చేయాలనేది చూడండి మీరు వీడియోలో. ఈలోపు మీకు ఒకటి చెప్తానండి, ప్రతి అమ్మాయి తన కాళ్ళ మీద నిలబడాలంటే ఏదైనా తన సొంతంగా తన టాలెంట్తో ఏదైనా చేస్తుందండి. నేను అలాగే ఎవరి మీద ఆధారపడకూడదు, నాకు ఏదో వచ్చింది నేను చెయ్యాలి, పెద్ద హై లెవెల్లో ఉండాలని కాదండి. ఇండిపెండెంట్గా నా మీద నేను
ఎవరి మీద ఆధారపడకపోయినా నాకంటూ కొద్దిగా తెలివి ఉంది, నేను ఏదైనా చేయగలను, నాకు సాధ్యం అవుతుంది అని నేను అనుకుంటాను. అందుకనే యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నాకు 200 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చారండి. చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకు అంటే నేను పెట్టేటప్పుడు స్టార్టింగ్లో నన్ను ఆదరిస్తారా, నన్ను చూస్తారా అనుకున్నాను. లేదు, చాలా బాగా నాకు సపోర్ట్ వచ్చింది మీ నుంచి. నేను చాలా బాగా ఇంతసేపట్లో ఎక్కడ కూడా గిత్త కూడా మాడలేదు. చూడండి, ఎంతసేపున స్లిమ్లో పెట్టుకోవాలి గ్యాస్. హైలో పెడితే ఏమవుతుందంటే మాడిపోతుంది. తాలింపు మాడితే చికెన్ టేస్ట్ ఎక్కువగా ఉండదండి. నువ్వు ఎంత ఆయిల్ పోసినా, నువ్వు ఎంత రెసిపీ మంచిగా వండినా, ఒక్కసారి తాలింపు మాడితే ఏ కర్రీనైనా టేస్ట్ రాదు, మాడిన వాసనే వస్తుంది. ఇక మొత్తానికి ఫైనల్గా అన్నీ వేసేసాను. చికెన్ కూడా అందులో వేసాను. 2 లెగ్ పీసులు తెచ్చాను మా సార్ మా కోసం. అటు ఇటు ఒక 3 టైమ్స్ కలిపాను. ఒక 5 మినిట్స్ మూత పెడతాను. చూడండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత ఒక చెంచాడు కారం వేస్తాను. చిన్న చెంచాడు, అది మాకు చెంచా, అది ఇంట్లో మేము అదే వాడతాం. అప్పటికి గుత్తుగా అయిపోయింది. చూడండి, వాటర్ అన్నీ పోయి ఆయిల్ అంతా సపరేట్ అయింది. టమాటోస్ ఈలోపు కట్ చేసేసి వేసాను. చెప్పాను కదా, కొత్తిమీర టమాటో చికెన్ కర్రీ పీస్కి డిఫరెంట్ కనిపిస్తుంది. ఒక్క ముక్క నాలుక మీద వేసుకుంటే నోట్లో కరిగిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసి కారం వేస్తాను. చూడండి, 1 గంట వేసి కొద్దిగా వేస్తాను. ఎందుకు అంటే ఆ చిన్న గంట, అది మేము జలుబు ఉంది కదండి నాకు, కారం తిన్నా మసాలా తిన్నా పోతుంది, గొంతు పచ్చి ఉండదు అని చెప్పేసి కొద్దిగా ఎక్స్ట్రా వేసాను చికెన్ కాబట్టి. మామూలుగా వాటిల్లో అయితే గంటే వేస్తాను. ఇక 3-4 టైమ్స్ గరిటెతో ఆ చికెన్ కర్రీని తిప్పుతుంటే వేడి రైస్ పక్కనే పెట్టాను. ఇంకో స్టవ్ మీద ఇంకొక పొయ్యి మీద పెట్టాను. మేము కారంలో ఎప్పుడైనా ఉప్పు తక్కువ వేసి పట్టించుకుంటామండి, ఒకవేళ ఎక్కువ కావాలంటే మళ్ళీ వేసుకోవడం కోసం. ఇక ఫైనల్లీ కారం వేసాను, ఉప్పు వేసాను, ఒక 2-3 టైమ్స్ కలిపాను. అసలు స్మెల్ అయితే మామూలుగా రావట్లేదండి, నెక్స్ట్ లెవెల్ వస్తుంది. దీంట్లో ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుంటే పులుసు అవుతుంది. టమాటా కొత్తిమీర కర్రీ కదండి, పులుసు లెక్క కావాలి, గ్రేవీ గుత్తుగా కావాలి అనుకుంటే పైకి ఆల్రెడీ ఆయిల్ తేలుతుంది. స్టార్టింగ్లో 3 టేబుల్స్ వేసాను అన్నాను కదా, ఉడికించుకునే దాంట్లో ఉంటుందండి కర్రీ, చూసినా చాలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఇక ఒక చిటిక్కడు వాటర్, చిన్న గ్లాసు టీ గ్లాసుడు, చిన్నపిల్లలకు వాటర్ ఇస్తాను కదా, అన్నీ వాటర్ ఎక్కువ అవసరం లేదు, వేస్తాను. చూడండి, వేసి ఫైనల్ టచ్ మీకు చూపిస్తాను. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కర్రీ మాత్రం. చూడండి, ఇక నా ఛానల్ ఇప్పటివరకు చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. వాటర్ వేసాను. ఇంకా చూడండి, గరం మసాలా వేస్తున్నాను, కొద్దిగా వేస్తే ఘాటు ఉంటుంది, జలుబు గిలుబు తెల్లారేసరికల్లా పోవాలి. మళ్ళీ ధనియాల పౌడర్ కూడా వేసాను. ఇక ఒక 2 మినిట్స్ ఆ 2 మగ్గాక దాంట్లో అప్పుడే పిరికెడు తరిగి పెట్టుకున్న కొత్తిమీర, నేను స్టార్టింగ్లో చెప్పాను 3 టైమ్స్ కొత్తిమీర వేస్తాను. ఇది కొత్తిమీర చికెన్ టమాటో కర్రీ అని, అసలు తింటే ఉంటుంది మామ, నెక్స్ట్ లెవెల్. ఆ కర్రీ మరుగుతుంది, ఆ కర్రీ మరిగే దాంట్లో కొత్తిమీర, అప్పుడే కట్ చేసిన కొత్తిమీర కడిగి ఫ్రెష్గా కడిగేసాను. ఇక నెక్స్ట్ లెవెల్. మీరేమన్నా అనుకోండి, మీరేమన్నా అనండి, అస్సలు సూపరు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఒకసారి వండి ట్రై చేయండి, మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. ఫైనల్గా ఇలా వస్తుంది కర్రీ కలరు. థ్యాంక్ యూ సో మచ్.